తెలంగాణ నూతన పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియామకమయ్యారు. మహేష్ కుమార్ గౌడ్ ను పీసీసీ అధ్యక్షుడిగా నియమించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రస్తుతం ఎమ్మెల్సీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ బీసీ సామాజిక వర్గంలో బలమైన నేతగా గుర్తింపు ఉంది. ఎమ్మెల్సీగా పార్టీలో చురుకైన పాత్ర పోషించిన మహేష్ అందరికీ ఆమోదయోగ్యుడిగా ఉన్నారు. రేవంత్ భట్టి ఉత్తమ్లకు సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు మహేష్ కుమార్ గౌడ్. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, సుమిత్ర, చాలా కాలం నుంచి పీసీసీ రథసారథిగా చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉన్న ఈ అంశానికి సంబంధించి మహేష్ కుమార్ గౌడ్ ను నియమిస్తూ ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. కాసేపటి క్రితమే ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ దీనికి సంబంధించి ఒక ప్రకటన కూడా జారీ చేయడం జరిగింది. సో మొత్తం మీద చాలా కాలం నుంచి పీసీసీ నియామకానికి సంబంధించి ఒక ఉత్కంఠభరితమైన వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. చాలా ఈక్వేషన్స్ అన్ని పరిగణలోకి తీసుకున్నారు. ప్రజెంట్ సీఎం గా పీసీసీ చీఫ్ గా కూడా రేవంత్ రెడ్డి ఉన్న నేపథ్యంలో పీసీసీగా వేరొకరికి బాధ్యతలు అప్పగించాలని చెప్పేసి భావించింది. వాస్తవానికి పీసీసీ చీఫ్ అయిన తర్వాత 3 ఏళ్ల పాటు కాలపరిమితి ఉంటుంది కాబట్టి 3 ఏళ్ల కాలపరిమితి కూడా జూన్ 27 తోటి రేవంత్ రెడ్డి కాలపరిమితి కూడా ముగిసింది. ఆ తర్వాత కొత్త వారికి అవకాశం కల్పించాలని భావించారు. అయితే దీనికి సంబంధించి అన్ని రకరకాల ఈక్వేషన్స్ అన్నిటి కూడా పరిగణలోకి తీసుకోవాలని భావించారు. మొదట్లో దీనికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎట్లా ప్రజెంట్ అగ్రవర్గానికి సంబంధించి రెడ్డి సామాజిక వర్గం నుంచి పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా కొనసాగారు. ప్రజెంట్ సీఎం గా ఉన్నారు కాబట్టి పీసీసీ పీఠానికి సంబంధించి చూసినట్లయితే ఖచ్చితంగా మిగతా వర్గాలకు కేటాయించాలని చెప్పేసి భావించారు. అందులో భాగంగానే బీసీఆ లేదంటే ఎస్సీఆ, ఎస్టీఆ ఇట్లా అన్ని వర్గాలకు సంబంధించి వారిని కూడా పరిగణలోకి తీసుకున్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి కొన్ని పేర్లను కానీ ఎస్టీ సామాజిక వర్గం నుంచి కొన్ని పేర్లను నిజంగా ఫైనల్ గా చూసినట్లయితే ఒక బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించింది. బీసీ సామాజిక వర్గంలో కూడా మహేష్ కుమార్ గౌడ్, మల్లియాష్కి గౌడ్ ఇద్దరు కూడా తీవ్రంగా పోటీ నెలకొంది. ఇద్దరి మధ్యలో పోటీ ఉన్న నేపథ్యంలో కూడా ఉత్కంఠభరితంగా కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఫైనల్ గా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మహేష్ కుమార్ గౌడ్ కి పీఠ కేటాయించిందని చెప్పుకోవచ్చు. కాసేపటి క్రితం అధికారికంగా కూడా ప్రకటించింది. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వ విప్పు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కూడా తోటి కూడా వాయిస్ కనుక్కుందాం. ఆయన కూడా ఈ పీసీసీ రేస్ లో ఆయన పేరు కూడా గతంలో వచ్చిన చర్చకు వచ్చింది, తెలుసుకుందాం. సార్ చెప్పండి, కాసేపటి క్రితమే పీసీసీగా కొత్త చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ను పార్టీ అధిష్టానం అనౌన్స్ చేసింది. ఎట్లా చూస్తారు? ఈరోజు ఒక విద్యార్థి నాయకుడు, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వర్గానికి చెందినటువంటి నాయకత్వాన్ని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి మొదటి నుంచి ఎన్ఎస్ఏ విద్యార్థి దశ నుంచి వచ్చినటువంటి నాయకుని ఏఐసిసి అధిష్టాన నిర్ణయం మేము హర్షిస్తున్నాము. ఏదేమైనా అధిష్టాన వర్గానికి ఉన్నటువంటి మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా సోనియా గాంధీ గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా రాష్ట్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయానికి మా ప్రత్యేకంగా మహేష్ కుమార్ గౌడ్ ని మనస్ఫూర్తిగా మేము వారికి అభినందిస్తున్నాము. అంటే మీరు కూడా రథసారథి రేస్ లో మీరు కూడా వెళ్లారు, మీకు కూడా అడ్లూరి లక్ష్మణ్ కూడా అతను కూడా పీసీసీ చీఫ్ కోసం ప్రయత్నం చేశారని కూడా ఒక టాక్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్య పద్ధతిగా అన్ని వర్గాలను కూడా పరిశీలన చేసిన సందర్భంలో ఒక బలహీన వర్గాలకు సంబంధించిన నాయకుడిగా మహేష్ కుమార్ గౌడ్ ని, మధు యాష్కి గారు గారిని, దళిత వర్గానికి చెందిన వర్గం నుంచి సంపత్ కుమార్ గారిని, నన్ను, అదేవిధంగా ఎస్టీ వర్గానికి చెందినటువంటి బలరాం నాయక్ గారిని, ఈ విధంగా అనేక వర్గాలకు సంబంధించినటువంటి అన్ని వర్గాల ప్రజలను కూడా కట్టుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పద్ధతిలో ఆలోచన చేసి ఒక విద్యార్థి బీసీ నాయకునికి ఇవ్వాలన్న ఆలోచనతో ఈ రోజు వారు నియమించడం జరిగింది. మేము ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నుంచి స్థాయికి వచ్చిన వాడిగా ధర్మపురి ప్రజల యొక్క ఆశీస్సులతోని ఈరోజు ఎమ్మెల్యేగా విప్పుగా చివరి ఏఐసిసి చివరి నిమిషం వరకు కూడా. మీరు ఒక మాట చెప్పండి, చాలా పోటీ నెలకొందన్నారు. దళిత వర్గం నుంచి మీరు గానీ, సంపత్ కుమార్ గానీ, ఎస్టీ సామాజిక వర్గం నుంచి, బీసీ సామాజిక వర్గం నుంచి చాలా మంది పోటీ ఉన్నప్పుడు కూడా మహేష్ కుమార్ గౌడ్ ను ఎంపిక చేయడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుందంట? గత 3 సంవత్సరాల నుంచి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల లోపట కానీ వారి యొక్క సమయాన్ని పార్టీకి పూర్తిగా వెచ్చించి ప్రతి విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అండగా ఉండి ఆర్గనైజేషన్ పరంగా 33 జిల్లాలకు సంబంధించినటువంటి అన్ని మండలాలకు, అన్ని జిల్లాలకు సంబంధాలు ఉండి ఒక బలైన వర్గాలకు నాయకత్వం ఉంచే విధంగా ఈరోజు నిర్ణయం తీసుకుంది అధిష్టాన వర్గం అనే విషయాలు. ఇప్పుడు ప్రజెంట్ పార్టీ అధికారంలో ఉంది ఇక్కడ తెలంగాణలో. అయితే కాంగ్రెస్ లో సహజంగా గ్రూప్ పాలిటిక్స్ అనేది చాలా రేర్ గా, అంటే చాలా ఎక్కువగా సహజంగా వినపడుతూ ఉంటాయి. మహేష్ కుమార్ గౌడ్ కు సంబంధించి ముందు ఎట్లా ఉండబోయే అవకాశం ఉంటుంది, ఎలాంటి పరిస్థితులు ఉండవు? 120 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ లోపల పెద్ద కుటుంబం, పెద్ద పార్టీ, దేశాన్ని ఈరోజు ఈ స్థాయిలో ఉంచినట్టు గొప్ప పార్టీ కాంగ్రెస్ పార్టీ.
రాజకీయ పరంగా చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా మా ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపల గౌరవ మంత్రివర్గం ఉన్నటువంటి నాయకులందరి నేతృత్వం లోపల పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గారు పూర్తి యొక్క సహకారాన్ని అందిస్తారు. అన్ని విధాలా కూడా పార్టీని బలోపేతంగా ప్రజలకు తీసుకెళ్తామనే విషయాన్ని కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. రైట్, ఇది మొత్తం మీద మహేష్ కుమార్ గౌడ్ ఎంపికను చాలా స్వాగతిస్తామని కూడా కాంగ్రెస్ పార్టీలో అందరం కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తామని కూడా ప్రభుత్వ వైపు అడ్డూరు లక్ష్మణ్ చెప్తున్నారు. సో మొత్తం మీద ఆయన ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ గా అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ గా 3 సంవత్సరాలుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉంటూ కూడా చాలా సమర్థవంతంగా నిర్వహించడం, ఆర్గనైజేషన్ గా ఎలాంటి సమస్యలు వచ్చినా ఎలాంటి అన్ని ఒక గ్రూప్ అంటూ కాకుండా అన్ని వర్గాల ముఖ్యమైన నేతలతో పాటు అందరికీ జూనియర్ సీనియర్లను తేడా లేకుండా అందరినీ కూడా కలుపుకొని వెళ్లడం కానీ ఇవన్నీ కూడా మొత్తం మీద కలిసి వచ్చాయని చెప్పుకోవచ్చు. ఆయన పార్టీలో మొదటి నుంచి కూడా ఎన్ఎస్సీ నుంచి పనిచేయడం కానీ యూత్ కాంగ్రెస్ లో కూడా పనిచేయడం, ఆ విధంగా పార్టీకి సంబంధించి కూడా ఆర్గనైజేషన్ మీద పూర్తి స్థాయిలో పట్టుంది కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ ను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎంపిక చేసిందని భావించవచ్చు. సో మొత్తం మీద ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ ను ఎంపిక చేశారు కాబట్టి ఆయన కూడా దాదాపు 3 ఏళ్ల పాటు ఈ పిసిసి చీఫ్ గా ఉంటారు. ప్రజెంట్ ఆయన ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవీ కాలం కూడా ఇంకా 2 ఏళ్ల పాటు ఎమ్మెల్సీ పదవీ కాలం ఉంటుంది. ఆయన ఫర్దర్ గా చూసినట్లయితే మొత్తం మీద ఇప్పుడు అనౌన్స్ చేసింది కాబట్టి ఇంకా 3 ఏళ్ల పాటు పిసిసి చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ కొనసాగబోతున్నారు. Thank you, Pratap, for the updates.